కొన్నేళ్లుగా తెలంగాణ బీజేపీలో గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్య నేతలు ఒకే వేదికను పంచుకోవడం బీజేపీ కేడర్లో జోష్ పెంచుతోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మధ్య మొన్నటి వరకు తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగాయని ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కలిసి కనిపించలేదు. ఒకే పార్టీలో ఉంటూ అంటి ముట్టనట్టు వీరు తాజాగా ఒక్కటైనట్లు కనిపిస్తోంది. వారిద్దరిని నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయం ఒక్కటి చేసింది. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొనడం చర్చనీయాంశం కాగా, అరవింద్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించడం మరో ఆసక్తికర పరిణామం. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు కీలకమైనది. సుదీర్ఘకాలంగా చిరకాల వాంఛగా ఉన్న పసుపు బోర్డు కళ తాజాగా సాకారమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డును మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, బండి సంజయ్ తో కలిసి స్థానిక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ గా సమావేశమైన వీరిద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. బండి సంజయ్పై ధర్మపురి అరవింద్, అతడిపై సంజయ్ ప్రశంసించారు. పసుపు బోర్డుతో వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిద్దరూ కలిసిపోయారనే వార్తతో తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైంది. నేతలు కలిసి నడవాలని ఆ సమావేశంలోనే మోడీ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని మోడీ దిశానిర్దేశం చేయడంతో అందులో భాగంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కలిశారనే చర్చ జరుగుతోంది. అయితే పసుపు బోర్డు 2 జిల్లాలకు సంబంధించిన అంశం కావడంతో వీరిద్దరూ కలిశారని, కానీ వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. వారి మధ్య విభేదాలు తగ్గినా పెరిగినా పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం మాత్రం చర్చనీయాంశంగా మారింది.